వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, టీజీ ఎస్జిటి యూఎస్కి సంబంధించి చూడండి ప్రీవియస్ బిట్స్. సో టెట్ బిట్స్ అనమాట ఇవి. మనకి డిఎస్సి కూడా యూస్ఫుల్ వీడియో ఇది. చూడండి 30 మే కంటిన్యూగా ఎవ్రీ టెట్ ప్రీవియస్ బిట్స్ మీకోసం ఇస్తాను. సో ఫస్ట్ బిట్ చూడండి, కాండంలో ఆహారాన్ని నిల్వ చేయు మొక్క ఏంటి? పసుపు కదా. ఆహారాన్ని కాండంలో నిల్వ చేస్తుంది ఏంది? పసుపు. ఎస్. నెక్స్ట్ చూడండి, వయోజనుడిలో ఉండే నమలు దంతాల సంఖ్య. వయోజనుడిలో ఉండే నమలు దంతాలు. సో నమలే దంతాల సంఖ్య 8. క్రింది వాణిలో సరికాని జత అని ఇవ్వడం జరిగింది. సో సరైనది గుర్తుపెట్టుకుందాం. శక్తినిచ్చే ఆహారం ఏంటి? కార్బోహైడ్రేట్స్. పెరుగుదలకు ఉపయోగించే ఆహారం ప్రోటీన్స్. ఆరోగ్య పరిరక్షణ కొరకు విటమిన్స్. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి, గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు ఏది? గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు నైట్రోజన్. ఒక వ్యక్తికి మంటలు అంటుకుంటే మనం ఎస్డిఆర్ సూత్రాన్ని అనుసరిస్తాం కదా. సో ఎస్డిఆర్ అంటే ఏంటి? స్టాప్ డ్రాప్ రోల్. స్టాప్ డ్రాప్ రోల్, అంతే కదా. స్టాప్ డ్రాప్ రోల్. క్రింది వాణిలో సరైన వాక్యం ఏంటి? చూడండి, పునరుత్పాదక వనరులన్నీ భూమి నుండి సంగ్రహించబడతాయి కాదు కదా. సో సూర్యకాంతి, నీరు, గాలి ఎప్పటికీ తరిగిపోని వనరులేంటివి? సూర్యకాంతి, నీరు, గాలి. సో ఇది సరైన వాక్యం. అండ్ నెక్స్ట్ బిట్, మానవ శరీరంలో అత్యంత పొడవైన మరియు బలమైన ఎముక ఏంటి? తొడ ఎముక. తొడ ఎముక చాలా పొడవైనది మరియు బలమైన ఎముక మానవ శరీరంలో. సో భూమిపై లభించే నీటిలో మంచినీటి శాతం ఎంత? 1%. మానవ రక్తంలో లేనివేంటివి? సో రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు మానవ రక్తంలో ఉంటాయి. అలాగే తెల్ల రక్త కణాలు కూడా మానవ రక్తంలో ఉంటాయి. రక్త ఫలకికలు కూడా మానవ రక్తంలో ఉంటాయి. సో లేనిదేంది? హైపోటసైట్స్. సో చూడండి, రక్తం, మానవ రక్తంలోని భాగాలు తెలుసు కదా. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలికలు అని 3 ఉంటాయని. సో బంగారు తీగ, కస్క్యూటా మొక్క దేనికి ఉదాహరణ? పరాన్నజీవి, పారాసైట్కి ఉదాహరణ. గ్రీన్ హౌస్ వాయువు మీథేన్. అలాగే ఏరేషన్ సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యర్థ పదార్థాలు వేగంగా కుళ్ళేటట్లు చేయడానికి సహాయపడుతుంది. సో ఏరేషన్ సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యర్థ పదార్థాలు వేగంగా కుళ్ళేటట్లు చేయడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియ ఒక జైవిక ప్రక్రియ, బయోలాజికల్ ప్రాసెస్. చూడండి నెక్స్ట్ బిట్, కృష్ణా మరియు గోదావరి నదులు ఏ కనుమలలో ఉద్భవిస్తాయి? పశ్చిమ కనుమలలో. మరియు ఏ సముద్ర తీరం వెంబడి డెల్టాలను ఏర్పరిచాయి? తూర్పు తీరం వెంబడి మనకు కృష్ణా గోదావరి నదులు డెల్టాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో అలా ఏర్పాటు చేసి ఎక్కడ కలుస్తున్నాయి? బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి, ఏపీలో సరిహద్దును కలిగి ఉన్న తెలంగాణ జిల్లాలు. ఏపీలో సరిహద్దులు కలిగి ఉన్న తెలంగాణ జిల్లాలు ఏంటివి? ఖమ్మం, సూర్యాపేట మరియు నల్గొండ. కాకతీయులు కర్ణాటకలోని ఈ పాలకుల వద్ద సైనికులుగా మరియు సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపనను ప్రారంభించారు. కాకతీయులు కర్ణాటకలోని ఈ పాలకుల వద్ద ఎవరి వద్ద? రాష్ట్రకూటులు, చాళుక్యుల వద్ద సైనికులుగా మరియు సామంతులుగా ఉండి తమ రాజ్యాన్ని స్థాపితం చేసుకున్నారన్నమాట. ఎవరు? కాకతీయులు. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి, శ్రీకృష్ణదేవరాయలు కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? డొమింగో ఫేస్. కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన ఈ పాలకుడు హైదరాబాద్ నగరానికి ప్రణాళికను తయారు చేసి దానికి అనుగుణంగా నిర్మించారు. ఎవరు? కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన వాళ్ళు ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షాహీన మంచి పరిపాలన చేయడం జరిగింది. ఒక ప్రణాళికాబద్ధంగా నగరాన్ని నిర్మించడం జరిగింది. ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. హైదరాబాద్లో భూమిపై ఇప్పటి వరకు అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు. భూమిపై అడిగినారు కాబట్టి లిబియాలోని అజీజియా మరియు అంటార్కిటికాలోని వస్తోక్ స్టేషన్లో. సో అలాగే మన దేశంలో, భారతదేశంలో ఇప్పటి వరకు అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి. ఎటువంటి కేసుల్లో సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు విచారణతో ప్రారంభమగును? దుకాణంలో ఒకవేళ బంగారం దొంగిలించినప్పుడు ఆ దొంగిలించినందుకు గాను హత్య గావించడము, అంటే అతన్ని హత్య చేస్తే కనుక విచారణ చేస్తారు ఎఫ్ఐఆర్ రాసి. సో విద్యా హక్కు చట్టం 2009 యొక్క నిబంధనలు చూడండి. ఒక 3 పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, వెనుకబడిన మరియు అట్టడుగుల వర్గాలకు చెందిన పిల్లల పట్ల వివక్ష సంబంధిత పద్ధతులు చూపకుండా ఉండడం, అర్హత ఉన్న అభ్యర్థులను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించడం. అలాగే మున్సిపాలిటీలు విధించే పన్నులేంటివి? దుకాణాలు, సినిమాల టికెట్లపై పన్నులు, జంతువులు వాహనాలపై పన్నులు, నీటి పన్ను. అండ్ నెక్స్ట్ బిట్. నియోజకవర్గ ఓటర్లచే నేరుగా ఎన్నుకోబడిన వారు జిల్లా పరిషత్ చైర్పర్సన్. గౌతమ బుద్ధుని ప్రకారము దుఃఖం దేని వలన కలుగుతుంది? విపరీతమైన కోరికల వలన. ఏ అడవులు ఎక్కువగా సముద్ర తీరాలలో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలలో మరియు అలల వల్ల ప్రభావితమైన భూములలో పెరుగుతాయి? మడ అడవులు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.